గిద్దలూరు నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల కిందటి నుంచి ఎప్పుడే గానీ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. 2024లో గిద్దలూరులో టీడీపీ జెండా రెపరెపలాడబోతుంది. కారణాలు ఏంటంటే గిద్దలూరులో గత ప్రభుత్వం అధికార పార్టీ వైసీపీ ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం, ఎక్కడ ఏమీ కానీ చేసింది లేదు. అలాగే పోతే నిరుద్యోగులు, గిద్దలూరులో నిరుద్యోగులు వలసలు ఎక్కువైపోయినాయి. అలాగే గిద్దలూరు నియోజకవర్గానికి అధికార పార్టీలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఏం చేసింది లేదు. ఆ కారణంతో ఖచ్చితంగా ఈసారి గిద్దలూరులో టీడీపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాం. గిద్దలూరులో వైసీపీ ఓడిపోయిన కారణాలు కూడా ఏంటంటే వైసీపీ తరఫున ఏ అభ్యర్థి అయితే పోటీ చేశారో అతను నాన్ లోకల్ కావటం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ భూ కబ్జాల మీద ఎక్కువ ఇది ధాన్యం ఉండటం, అదొక మైనస్ పాయింట్ గా వస్తుంది. అది టీడీపీ గెలిచిన కారణాలు ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ రెడ్డి గారు గిద్దలూరుని అభివృద్ధి పదంలో నడిపారు. అది గిద్దలూరు ప్రజలందరి దృష్టికి తెలుసు. ఆ కారణం చేత గిద్దలూరులో 20 సంవత్సరాల తర్వాత గిద్దలూరు గడ్డపై తెదేపా జెండా రెపరెపలాడబోతుందని చెప్పి భావిస్తున్నాం. మేము గిద్దలూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం. ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్ లో తప్పకుండా గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అనుకుంటే మాత్రం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్ళి, అది ఏ పార్టీ అని చూడకుండా, కులమతాలు చూడకుండా అందరికి కూడా పథకాలు ఇచ్చారు. గతంలో 67%, 70% ఓటింగ్ జరిగిందని అబ్బా అనేవాళ్ళు. అలాంటిది ఈ రోజు 85% ఓటింగ్ జరిగిందంటే మాత్రం అది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్లే ఇంత ఇదిగా జరిగింది. ఆ ఉద్దేశంతో మేము చెప్తున్నాం, తప్పకుండా వైసీపీ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం గెలుస్తుంది. అలాగనే ప్రభుత్వం కూడా, గవర్నమెంట్ కూడాను మాది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండోసారి సీఎం అవుతారు. వారితో పాటుగా ఇక్కడ పోటీ చేసిన కుందూరు నాగార్జున రెడ్డి గారు కూడా గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ మంచితనం అన్ని చూసి ఇక్కడ ఓట్లు పడ్డాయి. కాబట్టి తప్పకుండా మాత్రం ఇక్కడ వైసీపీ గెలుస్తుందండి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఇక్కడ లోకల్ వ్యక్తి అయితే పోటీ చేశారు. కానీ లోకల్ వ్యక్తి పోటీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చాలా ముందుగా వెళ్తాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మేనిఫెస్టోని ఎవరు కూడా నమ్మలేదు. ఎందుకంటే వేరే చోట్ల చూశారు, పక్క రాష్ట్రాలను చూసి ఇచ్చిన మేనిఫెస్టోని ఇక్కడ ఎవరు నమ్మలేకపోయారు. కాబట్టి తెలుగుదేశానికి ఓట్లు పడవు. డెఫినెట్గా వైసీపీకే ఓట్లు పడుతున్నాయి. వైసీపీ డెఫినెట్గా గెలుస్తూ ఉంది గిద్దలూరులో. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి గట్టి నమ్మకంతో ఉన్నాం మేమందరం కూడా. గిద్దలూరు నియోజకవర్గంలో ఒక సిటిజన్ ఓటర్ను. గిద్దలూరులో గెలవబోయేటువంటి అత్యధిక మెజార్టీతో రాబోయేటువంటి పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు టీడీపీ తరఫున పోటీ చేశారు. వారు గెలవబోతున్నారు. కారణం ఏంటంటే అన్ని రకాల వర్గాల్లో ఉన్నటువంటి ఈ ప్రస్తుత ప్రభుత్వం పైన ఉన్నటువంటి అవిశ్వాసం, అలాగే అన్ని రకాలుగా పెరిగినటువంటి పన్నులు, తర్వాత ఉద్యోగస్తులు కూడా చాలా వ్యతిరేక భావంతో వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీలు కూడా ఏమీ రాలేదు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా నిరుద్యోగమైనటువంటి మేము ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవనేటువంటి ఉద్దేశం అదొకటి వాళ్ళ యొక్క ఓటింగ్. ఇవాళ గిద్దలూరులో ఉన్నటువంటి సర్వీస్ ఓటర్స్ అంటే ఆర్మీ ఓటర్స్ కానీ ఇంకొక రకమైనటువంటి ఓటర్స్ అంతా కూడా మొగ్గుతో టీడీపీకే ఓటేస్తా ఉన్నారు. ఇంతకంటే మీకు కావాల్సినటువంటి గెలవడానికి అవకాశం మరొక పార్టీకి ఎలా వస్తుంది? వైసీపీ గెలవదు. ఎలాంటి మెజార్టీతో గెలవబోతున్నారంటే అన్ని వర్గాల్లో అన్ని వ్యవస్థలు బద్దలైనటువంటి అన్ని వర్గాలు ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏకగ్రీవ తీర్మానం ఇచ్చేటువంటి రోజు ఈ గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఉమ్మడి అభ్యర్థి, ఉమ్మడి కూటమి అభ్యర్థి కనుక ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క వ్యతిరేకత ఒకటి. రెండవది ఇదే కాదు, ఈ రాష్ట్రంలో నెలకొల్లినటువంటి అది అత్యవసర పరిస్థితి లేక ప్రతి మానవుడికి కావాల్సిన అవసరాలు తీర్చలేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పారదోలనేటువంటి ఏకైక నిర్ణయంతో అత్యధిక మెజార్టీతో జూన్ 4వ తారీఖున తీర్పు వెలువడబోతుంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు గెలవటం తథ్యం. ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత రేపు విజయోత్సవ సభలో నిరూపించబడుతున్నది అంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం. గిద్దలూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. మాకు జగన్మోహన్ రెడ్డి సారు మాకు అన్ని పథకాలు అందించిండు. అమ్మఒడి అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, ఇల్లు అన్నీ అందించిండు. మళ్ళీ రాబోయే 2వ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి సారే రావాలి. మేము ఆడోళ్ళందరము జగన్మోహన్ రెడ్డి సార్కు ఫ్యాన్ గుర్తుకే ఓటేసినాము. ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో కానీ కుందూరు నాగార్జున రెడ్డి సారే ఎమ్మెల్యేగా రావాలి. For more videos like this, subscribe Big TV channel.